హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్తీ లైఫ్ విత్ తేజు. ఇదేనండి ఫస్ట్ నా ఛానల్‌లో పోస్ట్ చూస్తున్న హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా సులువు. టేస్టు, హెల్త్‌కి చాలా మంచిది. ముందైతే అన్నాన్ని ఈ విధంగా వార్చుకోవాలి. కుక్కర్‌లో చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా అన్నాన్ని వార్చుకోండి. మీకు కావాలంటే నేను అన్నం ఎలాగా మీరు వార్చుకుంటారో రెసిపీ పెట్టండి అని చెప్పి కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను పెడతాను. వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి నేనైతే ఆ క్లిప్‌ని యాడ్ చేయలేదు. ఇప్పుడైతే గిన్నెలోకి పాలు పోసుకొని మరిగేంత వరకు లో ఫ్లేమ్‌లో ఉడికిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని మనకి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అన్న దాన్ని బట్టి ఆ క్వాంటిటీ తీసుకోండి. ఈ రైస్ అయితే ఎక్కువ తినలేరండి. కొంచెం తిన్నా కూడా చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే చాలా నిండుగా అనిపిస్తుంది కడుపుకి. సో, మీరు ఎలా తింటారో దాంట్లో సగభాగం తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కాచి కొంచెం చల్లార్చుకున్న పాలని వేసేసుకోండి. ఇది గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పాలు. ఇప్పుడు ఇందులోకి మామూలుగా మనం పెరుగు ఎలాగైతే తోడు పెడతామో అదే విధంగా ఒక చెంచాడు వరకు పెరుగు తీసుకొని వేసేసి బాగా కలిపేసేయండి. ఈ పెరుగు అట్లే మనం అన్నంతో పాటు ఫెర్మెంట్ అవ్వడం వల్ల కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా అసలు కమ్మ కమ్మగా భలే ఉంటుంది. ఇందులోకి 2 పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. దీంతో పాటు ఫెర్మెంట్ అయితే చాలా మంచిది. ఇందులో ఎక్కువ శాతం గుడ్ బ్యాక్టీరియా ఫార్మ్ అవ్వడం వల్ల మన శరీరంలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేసి, మన ఇమ్యూనిటీని పెంచి అంటే మన గట్‌ని ఇంకా స్ట్రాంగ్‌గా చేస్తుంది. మనకి ఏదన్నా అరుగుదల సమస్యలేమన్నా ఉన్నా కూడా ఇటువంటి ఆహారం అనేది మీరు వారంలో 2 లేదా 3 సార్లు తీసుకోవడం వల్ల మీకు జీవితాంతం ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇంకా అలా మూత పెట్టి వదిలేసామంటే పొద్దున్నే కల్లా బాగా తిక్కుగా పేరుకునేసి ఉంటుంది పెరుగు. ఇప్పుడు దాని లోపల మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు తీసేసి ఇందులోకి మనకి తగ్గట్టు ఉప్పు వేసేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని, మనం ఇందాక తీసి పెట్టేసిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలతో నంచుకు తింటుంటే ఉంటుంది. అసలు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్ కదా మనకు కూడా కావాలి. పొద్దున్నే హడావిడిగా ఇడ్లీ, దోసలు ప్రిపేర్ చేసుకొని, ఆకలితో ఉన్నప్పుడు అవి తినేసి, ఇంకా దానివల్ల మనకి ఎక్కువగా నీళ్ళ దాహమేసి, అలాంటి వాటికన్నా ఇలాంటిది ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్